అండి. ఈ వీడియోలో నేను పేరెంటింగ్ టిప్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది. పిల్లలతో ఇంట్లో ఐక్యూ లెవెల్స్‌ని డెవలప్ చేసేలాగా ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్న రెసిపీ అయితే మాత్రం కొబ్బరి కాల జామున్స్. బాండీలో నెయ్యి వేసుకుని నేతిలో సూజీ తెల్ల ఉప్మా రవ్వని ఒక వంతు, 3 వంతులు గోధుమ రవ్వ తీసుకుని చక్కగా వేయించేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత బైండింగ్ కోసం కొబ్బరి పాలను ఉపయోగించి బుల్లెట్స్ లాగా లడ్డూలు చేసుకుని వాటిని నూనెలో వేయించుకుని గులాబ్ జామున్ పాకంలాగా పంచదార పాకం చేసుకుని ఈ వేయించుకున్న బుల్లెట్స్ అన్నింటినీ కూడా ఈ పాకంలో వేసేసి చక్కగా చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకున్నాను. సో కొబ్బరికాయల జామున్స్ అయితే నేను చేసింది ఇంతేను. మీరు కూడా ప్రయత్నించండి. మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్స్లో పింక్ చేయడం మర్చిపోకండి. సో పేరెంట్స్గా పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. జనరల్గా నేను టాక్ చెప్తున్నాను. జనరల్గా సెలవులు వచ్చాయి అంటే అపార్ట్మెంట్ కల్చర్ అయితే బాగా ఎక్కువగా ఉంది. అలాగే చుట్టుపక్కల అమ్మమ్మలు తాతయ్యలు ఇంటికి వెళ్ళి ఉన్నామా అంటే అక్కడ కొంచెం ఒకప్పుడైతే చక్కగా చిన్న చిన్న పనులు నేర్పించడం అనేది అవంతా ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. అన్నీ అమ్మమ్మల ఇల్లులు కూడా సంతూరు అమ్మమ్మల ఇళ్ళే అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మన పిల్లలకి యాక్టివిటీస్ గురించి మనమే చూసుకోవాలండి. యాక్టివిటీస్ కోసం మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కొన్ని యాక్టివిటీ సంబంధించినటువంటి లింక్స్ని వాళ్ళ వెబ్సైట్లో ప్రొవైడ్ చేసింది. అవి మన పిల్లలకి బాగా హెల్ప్ అవుతాయి. మీరు కూడా ఒకసారి చూడండి. అలాగే మనం ఇంట్లో చేయించాల్సింది ఏంటి, ఇవన్నీ కాకుండా అంటే బుక్కులు యూనివర్సిటీలు కాకుండా మనం పర్సనల్గా ట్రెడిషనల్గా పిల్లలకి నేర్పించాల్సినవి ఉంటాయండి. సో ఈ ఇంటిని ఎలా నీట్గా పెట్టుకోవాలి, వాళ్ళు ఎలా నీట్గా ఉండాలి, వాళ్ళు క్లాత్స్ ఉండే షెల్ఫ్ ఎలా నీట్గా అట్టే పెట్టుకోవాలి, వాళ్ళ బుక్ షెల్ఫ్ ఎలా నీట్గా అట్టే పెట్టుకోవాలి, వాళ్ళ బాక్సెస్ని వాళ్ళ పెన్సిల్స్ని అన్నింటినీ ఎలా నీట్గా అట్టే పెట్టుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎవరైనా వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం కూర్చుని రోజుకొక స్టోరీ లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి రీచ్ అవుతుందండి. అపార్ట్మెంట్ కల్చర్లో అయితే నేను బాగా గమనించింది, పిల్లలంతా కలిసి ఆడుకుంటాకి వెళ్ళిపోతున్నారు, మనం మన పనుల్లో ఉండిపోతున్నాం. కానీ దీనివల్ల మన పిల్లలకి ఐక్యూ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయా అంటే డెఫినెట్గా అది టఫెస్ట్ క్వశ్చన్ అనే చెప్తాను నేను. సో మన పిల్లల మీద మనం ఫోకస్ చేసినప్పుడు డెఫినెట్గా సక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే ఈ హాలిడేస్లో పిల్లల్ని హోంవర్క్ అని, స్ట్రెస్ అని, టైం టేబుల్ అని, షెడ్యూల్ అని ఏమీ ఉండదు. ఫ్రీ మైండ్తో ఉంటారు. మనం ఏం నేర్పిస్తే అది ఆడుతూ పాడుతూ నేర్పిస్తే వాళ్ళకి రీచ్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. దానికి టైం కూడా ఎక్కువ పెట్టక్కర్లేదండి. మహా అయితే ఉదయం ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్. మీరు ఫిట్నెస్ నేర్పిస్తారా, మీరు ఇంట్లో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తారా, బయట ఎలా ఉండాలి అనేది నేర్పిస్తారా, వాళ్ళు ఎలా ఉండాలి అనేది నేర్పిస్తారా, చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. మనకి ఇంకా తెలియట్లేదంటే మనకి చాలా సోషల్ సైట్స్లో చాలా ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుని మరి మనం చెప్పచ్చు. ఓకేనా. సో మీరు కూడా ఈ సమ్మర్లో ఇటువంటి యాక్టివిటీస్ని ప్లాన్ చేశారు అంటే డెఫినెట్గా మీరే యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అందరికీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.